సో గైస్, ఈరోజు మనము ఇద్దరు గురించి మనం మాట్లాడుకుందాము. ఆల్ ఇండియా ర్యాంక్ థర్డ్ వచ్చిన రోణంకి గోపాలకృష్ణ గారి గురించి, అండ్ అట్ ద సేమ్ టైం మన ఉదయ్ కృష్ణారెడ్డి గారి గురించి ఆల్ ఇండియా ర్యాంక్ 780 వచ్చింది. అండ్ ఇక్కడ ఇద్దరిలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ నేను అడ్రస్ చేశాను, అండ్ డెఫినెట్లీ అది మీకు అప్డేట్ చేద్దామని ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. సో బేసికల్లీ ఇద్దరిది కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్. అండ్ రోణంకి గోపాలకృష్ణ గారు చూసుకుంటే దాదాపు 2006లో అంగవైకల్యాన్ని ఎదుర్కొని అతను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్గా అతను సాధించారు. అండ్ తర్వాత వచ్చేసి 2006లో సివిల్స్ మొదలుపెట్టి డిస్టెన్స్ డిగ్రీ చేసి సివిల్స్ మొదలుపెట్టి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది ర్యాంక్ సాధించడానికి. అండ్ మొత్తం కూడా తెలుగులోనే ప్రిపేర్ అయ్యారు రోణంకి గోపాలకృష్ణ గారు. అండ్ మెయిన్స్ తెలుగులోనే, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఇచ్చారు. అండ్ ప్రతిదీ రిసోర్సెస్ లేవు, రిసోర్సెస్ తయారు చేసుకున్నాడు. మెటీరియల్స్ లేవు, మెటీరియల్స్ తయారు చేసుకున్నారు. నోట్స్ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులోకి అనువదించుకొని తెలుగులో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఇచ్చి అంత ధైర్యం చేశారంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. హీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ జాబ్. చాలా సక్సెస్ఫుల్. గూస్ బంప్స్. మామూలు ఎంత ఓపిక ఉండాలి. 11 సంవత్సరాలు ఒక దాని మీద ఒక కఠోర శ్రమ చేసి సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ మనం ఒక కామన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫినాన్షియల్ బ్యాకప్ ఉంది ఎంతో కొంత తనకి. అండ్ ఇది ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి విషయం కూడా చూసుకుంటే స్టడీ అయిపోయిన వెంటనే తనకి కానిస్టేబుల్ వచ్చింది. జనరల్గా ఇక్కడ ప్రతి ఒక్కరూ అడ్మైర్ అవ్వాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఉదయ్ కృష్ణారెడ్డి గారి గురించి అతను కానిస్టేబుల్ జనరల్గా మన ఊళ్ళో ఎట్లుంటుంది, పల్లెటూరు వాతావరణం అలాంటి ఎన్వైర్న్మెంట్లో వచ్చి ఒక కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఊళ్ళలో దానికి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. చిన్న వయసులో సక్సెస్ వచ్చినప్పటికీ దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకోకుండా నేను ఇంకా సాధించాలి, నేను వర్త్ అంటే నేను దీనితో ఆగిపోకూడదు, నా టాలెంట్కి, నా కెపాసిటీకి, నా క్యాపబిలిటీకి, నా క్యాలిబర్కి ఇది కాదు, ఐఎమ్ సంథింగ్ అని చెప్పి అప్పుడే గ్రహించాడు. అండ్ 2018లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వెంటనే ఇంటర్వ్యూ దాకా క్లియర్ చేశాడు. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జనరల్గా ఇంతకుముందు నేను కూడా దీని గురించి అంత ఆలోచించలేదు, బట్ రీసెంట్గా ఉదయ్ కృష్ణ ఈ వీడియో చేద్దాం అసలు తెలుగులో సివిల్స్ అనగానే ఇప్పుడు జనరల్గా చాలామంది సక్సెస్ అయినప్పటికీ ఎక్కువగా వినిపించే పేరు రోణంకి గోపాలకృష్ణ, తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి గారే. అయితే ఈ గూస్ బంప్స్ వచ్చే స్టోరీ నాకు అర్థమైంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. 2018లో మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పటికీ మళ్ళీ ర్యాంక్ కొట్టి సివిల్ సాధించడానికి 5 years to 6 years పట్టింది. 5th అంటే 23లో రాశారు, 24లో రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 780 వచ్చింది. అండ్ ఇంకా అక్కడ జాబ్ వదిలేసి మరి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అయ్యారు. 6 years పట్టింది. అంటే అంతకుముందు 2018 అంటే కానిస్టేబుల్ వచ్చిన జాబ్ వచ్చిన వెంటనే అక్కడి నుంచి కూడా అతను ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు, సివిల్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. అండ్ అంటే తను మెరైన్ జాబ్ చేసేటప్పుడు ప్రిపేర్ అయ్యాడు, అంతకుముందు కూడా ప్రిపేర్ అయ్యారు. సో అతను ఫేస్ చేసిన ఇన్సల్టింగ్ ఇదంతా ఓవర్కమ్ చేస్తూ అండ్ డెఫినెట్లీ లైఫ్లో సక్సెస్ కావాలని ఒక బర్నింగ్ డిజైర్ తోటి అతను సక్సెస్ అవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఇక 2018 వరకు అయితే డెఫినెట్లీ అతను కొంత అమౌంట్ చూసుకున్నాడు. ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నప్పటికీ జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ సివిల్స్ అనేది క్రాక్ చేశాడు. ఇక్కడ మీరు కొన్ని కామన్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫినాన్షియల్ ఎంతో కొంత బ్యాకప్ అనేది ఇద్దరికి ఉంది. ఆల్రెడీ ఒకసారి సక్సెస్ అయ్యారు ఇద్దరు. అంటే ఆల్రెడీ రోణంకి గోపాలకృష్ణ గారు చూసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ టీచర్గా టీటీసీ చేసి గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది. అండ్ వేరియాస్ ఉదయ్ కృష్ణారెడ్డి గారికి కూడా మనకి ఇక్కడ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అయితే దీంతో పాటు ప్రతి ఒక్కటి వీళ్ళే సోర్స్ తయారు చేసుకొని, మెటీరియల్ తయారు చేసుకొని, నోట్స్ తయారు చేసుకొని ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించి ప్రిపేర్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఇప్పుడు మనం కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, నేను తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇప్పటికీ కూడాను సరైన మెటీరియల్ అనేది అందుబాటులో లేదు. అండ్ చాలామంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సివిల్స్ అనగానే తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అవుతా. ఇక్కడ 2 విషయాలు. తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎయితర్ గ్రూప్ 1 సంబంధించిన ఫ్యాకల్టీయే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. మనకి చెప్పాలంటే మన హైదరాబాద్లో గ్రూప్ 1 ఫ్యాకల్టీ కూడా అంత ప్రాంప్ట్గా లేరు. అండ్ వాళ్ళు సివిల్స్ చెప్తారు. లేదంటే ఇంకొకటి ఏం చేస్తారంటే ఈ తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళని ఇన్స్టిట్యూట్ ఏం చేస్తాయంటే తెలుగులో సక్సెస్ రేషియో తక్కువ ఉంది, మెటీరియల్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, డౌట్స్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ కానీ ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇంగ్లీష్కి కన్వర్ట్ అవ్వండి అని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తారు. వాళ్ళ సక్సెస్ ఎంతమంది అనేది మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు గత 10 సంవత్సరాలుగా, ఇప్పుడు 2024 మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, ఎంతమంది ఉన్నారు?
డెఫినెట్లీ ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకొని కామన్ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్ డేస్లో అంటే 2016లో గోపాలకృష్ణ గారికి ఎంతైతే హైప్ వచ్చిందో, ఎంతైతే అతనికి పేరు వచ్చిందో, అతను సాధించిన సక్సెస్, అండ్ డెఫినెట్లీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన ఉదయకృష్ణారెడ్డికి కూడా మంచి పేరు వచ్చింది. డెఫినెట్లీ మామూలు విషయం కాదు. అంటే అతను చెప్తా ఉంటే చాలా ఇంటర్వ్యూస్ నేను కూడా చూశాను. ఒక ఇంటర్వ్యూలో గూస్ బంప్స్ స్టోరీ, మామూలు స్టోరీ కాదు, అంటే అంత ఈజీ కూడా కాదు. అయితే ఇక్కడ ఈ రెండు కామన్ పాయింట్స్ అండ్ అట్ ద సేమ్ టైం సివిల్స్ మనం జనరల్గా చూసుకుంటే, సో తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అయ్యాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఒక రోనంకి గోపాలకృష్ణ గారు కానీ లేకపోతే ఒక ఉదయకృష్ణారెడ్డి గారు కానీ చూసి ఎంతమంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు లేకపోతే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది. అండ్ డార్క్ రియాలిటీ మనం అర్థం చేసుకోవాలి. నో ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ ప్రాపర్ గైడెన్స్ ఫర్ తెలుగు సివిల్స్ ఆస్పిరెంట్స్. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రాపర్ మెటీరియల్స్ లేవు. అండ్ మోస్ట్లీ తెలుగులో సివిల్స్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్యాకల్టీయే చెప్తా ఉన్నారు. అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వడం ఎంతవరకు సాధ్యము, అసలు సాధ్యం అవుతుందా? ఎందుకంటే మనకి ఏ బర్డన్స్ ఉన్నా మనం ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చేమో, కానీ ఫినాన్షియల్ బర్డన్స్ ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అంటే సివిల్స్, యూపీఎస్సీ సివిల్స్ నిజాలు తెలుసుకునే ఎగ్జామ్కి రండి, నిజాలు తెలుసుకునే మీరు కోచింగ్కి రండి, నిజాలు తెలుసుకునే మీరు ఎగ్జామ్కి అపియర్ అవ్వండి. అన్లెస్ అంటిల్ లేకపోతే ఊరికే వచ్చేసేసి మోటివేషన్ చూసేసేసి అండ్ ఇన్స్పైర్ అయిపోయి నిజాలు తెలుసుకోకుండా వచ్చేసేసి, ఎందుకంటే నాకు తెలిసి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సివిల్స్లో కష్టపడి సక్సెస్ కాక నాకు ఇది పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయాలి, కెరీర్ గ్యాప్ వచ్చింది, నేను ఏ ఇండస్ట్రీకి ఫిట్ అవుతాను, ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు నేను కెరీర్లో సెటిల్ కాకపోతే చాలా కష్టం అవుతుంది అని చెప్పి నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందుకనే దీని గురించి మాక్సిమం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఎనీవే, చాలా సక్సెస్ఫుల్ పీపుల్లో, చాలా పాపులర్ అయిన వాళ్ళలో వీళ్ళిద్దరు ఉన్నారు. అండ్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మామూలుగా లేవు. మీరు కూడా ఒకసారి చూడండి వాళ్ళ స్టోరీస్. మీరు లో ఫీల్ అయినప్పుడు వీళ్ళు అసలు ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొని దాన్ని ఎదురొడ్డి నిలబడ్డారు అనేది మీరు కూడా తెలుసుకోండి. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ బోత్ ఆర్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.